హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ సింపుల్ తెలుగు బైనరీ ట్రేడింగ్ ఛానల్. సో గైస్, ఈరోజు ఈ చార్ట్స్ ఓపెన్ చేసి ఉంచుకున్నాను. లెట్స్ జంప్ ఇన్ టు అవర్ అనాలిసిస్. ఓకే, యూరో యూఎస్టీ మనం చూసుకుంటే మార్కెట్ యాక్చువల్లీ వాస్ ఇన్ డౌన్ ట్రెండ్. ఎందుకు వీ కెన్ సీ మార్కెట్ అనేది లోవర్ ఈ లోస్ని బ్రేక్ చేసింది కాబట్టి మార్కెట్ ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉంది, అది క్లియర్. ఓకే, బికాస్ లోవర్ లోస్ జనరేట్ అయ్యి మార్కెట్ కిందకి మూవ్ అయింది కంప్లీట్గా. ఈ ఈ కన్సిస్టెంట్ సపోర్ట్ ఇక్కడ చూడండి, మాటికి సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ని బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ అని స్ట్రాంగ్గా కిందకు వచ్చింది. ఓకే, సో స్ట్రెంగ్త్ అని సెల్లర్స్ది గైస్ ఇక్కడ. అండ్ మనకి ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ అనేది ఉంది, అండ్ నెక్స్ట్ సపోర్ట్ అయితే ఇక్కడ ఉంది. సో ఆల్రెడీ మార్కెట్ సపోర్ట్ నుంచి మూవ్ అవుతుంది. లెట్స్ సీ. ఓకే, జీబీపీ జేపీవై. ఓకే, జస్ట్ సెకండ్. జీబీపీ జేపీవై అయితే మార్కెట్ అనేది ఇక్కడ క్లియర్గా మార్కెట్ అనేది మనకి స్ట్రక్చర్ వైజ్ చూసుకుంటే హైయర్ హైస్ హైయర్ లోస్, రైట్. సో ప్రస్తుతానికి హైయర్ హైస్ జనరేట్ అవుతున్నాయి. సో మనం కుదిరితే ఒక ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం ఇలా. ఓకే, ఫిగెట్ ఎనీ ఇక్కడ చూసుకుంటే మనకి రీసెంట్ సపోర్ట్ ఉంది. ఓకే, దిస్ ఈస్ అవర్ రీసెంట్ సపోర్ట్. సో ఒకవేళ ఈ క్యాండిల్ కనుక నాకు ఈ జోన్లోకి వస్తే నేను ఒక బై ట్రేడ్ ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఈ జోన్లోకి అయితే రావాలి, అప్పుడు దాకా నేనైతే ప్లేస్ చేయను, ఎందుకంటే ఇది మన సపోర్ట్ ఏరియా కాబట్టి. ఓకే, ఓకే కేమ్, బట్ ఇది ఇంకా కిందకి రావాలి టు బీ ఆన్ సేఫ్ సైడ్. ఓకే, లేదు గైస్, నేను ఎంటర్ అవ్వట్లేదు. ఐ విల్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ క్యాండిల్. ఓకే, ఎందుకు ఇక్కడ నుంచి నేను చెప్పినాను ఇక్కడ నుంచి మనం బై ప్లాన్ చేయొచ్చు అని చెప్పి సపోర్ట్ జోన్ గట్. బట్ ఎందుకు నేను ఎంట్రీ ప్లాన్ చేయలేదంటే, ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేసారు ఈ క్యాండిల్ ఈ లెవెల్ని ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ని టచ్ చేసి ఇంత ఫాస్ట్ కిందకు వచ్చిందో అంటే అది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తున్నట్టు. సో మోస్ట్లీ ఇది బ్రేక్ చేయొచ్చు, బ్రేక్ చేయకపోవచ్చు. నాకు కంప్లీట్గా మిటిగేట్ అయితే తీసుకునేవాడిని ట్రేడ్, బట్ అవ్వలేదు కాబట్టి ఐ డింట్ ఎంటర్. బట్ ఇఫ్ యూ కెన్ సీ ఈ జోన్ పైన వచ్చి క్లోజ్ అయింది. ఇప్పుడు మనం బైక్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ మీరు చూసుంటే చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోయింది. ఐ నీడ్ ప్రాపర్ ఎంట్రీ. ఓకే, ఐ థింక్ ఐ మిస్డ్ ఇట్. మన ఎంట్రీ మిస్ అయిపోయాం అక్కడ. ఏడియుఎస్టీ ట్రెండ్ అయితే డౌన్, బట్ క్లమ్జీ మార్కెట్. యూరో జేపీవై కూడా అప్ ట్రెండ్లోనే ఉంది గైస్. యూరో జేపీవై అప్ ట్రెండ్లో ఉంది, అండ్ మనకి ఇక్కడ ఒక స్వింగ్ హై ఉంది విచ్ ఇస్ రియల్లీ ఎ గుడ్ రెసిస్టెన్స్ జోన్. ఇక్కడ చూడండి, మాటికి ఇఫ్ యూ సీ మనకి ఈ జోన్ నుంచి సపోర్ట్ వచ్చింది, మళ్ళీ సపోర్ట్ వచ్చింది, తర్వాత బ్రేక్అవుట్ వచ్చి ఇక్కడ నుంచే రెసిస్టెన్స్ యాక్ట్ చేస్తుంది, మళ్ళీ రెసిస్టెన్స్. సో దట్ అది ఎస్ఎన్ఆర్ జోన్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో మార్కెట్ అనేది ఈ లెవెల్కి వచ్చినప్పుడు విల్ ప్లాన్ ఫర్ సంథింగ్. యూఎస్టీ జేపీవై ఈ జోన్. ఓకే, అక్కడి నుంచే సెల్లింగ్ వచ్చింది ఎగ్జాక్ట్గా. ఓకే, వి మిస్డ్ బై ఫ్యూ మినిట్స్. ఇక్కడ గైస్ ఇక్కడ చూడండి, ఒక ఎస్ఎన్ఆర్ ఉందనిపిస్తుంది నాకు. ఓకే, ట్రెండ్ ఈజ్ డౌన్ ట్రెండ్. సో ఒకవేళ నాకు ఈ లెవెల్ టచ్ అయితే నేను ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేయడానికి ట్రై చేసేవాడిని ఈ లెవెల్ టచ్ చేస్తే, బట్ టచ్ చేయలేదు కాబట్టి నేనైతే ట్రేడ్ ప్లేస్ చేయలేదు. సో లెట్స్ వెయిట్. ఓకే, లెట్స్ వెయిట్ పేషెంట్లీ. చూడండి, ఏ లెవెల్ అయితే గీసానో అక్కడి నుంచి మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. ఓకే, అండ్ తర్వాత ఇక్కడ సపోర్ట్, తర్వాత బ్రేక్అవుట్, మళ్ళీ సపోర్ట్. ఇక్కడ నేను రెసిస్టెన్స్ కింద సెల్కి వెళ్దాం అనుకున్నాను, టచ్ చేయలేదు కాబట్టి నేను వెళ్ళలేదు. బట్ మీరు ఒకళ్ళు చూస్తే క్యాండిల్ టచ్ చేసాక 30 seconds అయ్యేకి వచ్చింది అది. సో వీ కెనాట్ ఎంటర్ ట్రేడ్ అక్కడ, బట్ మనం సెల్ తీసుకుని ఉంటే విన్ అక్కడ. ఓకే, హోల్డ్ ఆన్ గైస్. ఇక్కడ కూడా మనం బై ప్లాన్ చేసాం, బట్
చాలా క్విక్ మూవ్‌మెంట్ వచ్చేసింది. వి కుడెంట్ ప్లేస్ ఆ ట్రేడ్ ఇక్కడ కూడా. సో, వి డిడ్ంట్ టేక్ ఎ ట్రేడ్. ఇది బై ప్రెడిక్టెడ్ బట్ ట్రేడ్ ఎంట్రీ తీసుకోలేదు. సో, ఇప్పుడు మనకు తెలిసిందేంటి మార్కెట్ అనేది ట్రెండ్ బ్రేక్ చేసింది అండ్ మార్కెట్ అనేది స్ట్రక్చర్‌ను కూడా బ్రేక్ చేస్తుంది. ఈ లోని బ్రేక్ చేసేసింది. ఈ క్లాండింగ్ క్లోజింగ్ బట్టి మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్‌కి వెళ్తదా లేదా అనేది. ఓకే. ఒకవేళ ఈ క్యాండిల్ క్లోజింగ్ కనుక ఈ లెవెల్ కింద ఉంటే ఆల్మోస్ట్ వీ కెన్ కన్ఫర్మ్ దట్ మార్కెట్ నౌ ట్రైయింగ్ టు గో డౌన్. ఓకే. సో, అలాంటప్పుడు మనం నెక్స్ట్ సపోర్ట్ అయితే ఇక్కడ ఉంది గైస్. బట్ నాట్ వెరీ స్ట్రాంగ్. ఓకే. నాట్ స్ట్రాంగ్‌గా అయితే లేదు. బట్ కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ ఈ క్యాండిల్ రన్నింగ్ క్యాండిల్ కనుక నాకు ఈ సపోర్ట్ జోన్‌లోకి వస్తే నేను ఒక బై ట్రేడ్ ప్లేస్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే. సపోర్ట్ జోన్‌లోకి అయితే రావాలి. సపోర్ట్ జోన్ టచ్ చేయకుండా అయితే ఐ కెనాట్ ప్లేస్ ఎ బై ట్రేడ్. బికాస్ ఈ జోన్ ఆల్మోస్ట్ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా వర్క్ చేస్తుంది. సో, ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ ఇక్కడి నుంచి బై రావచ్చు అని. బట్ మీరు చూసుకుంటే ఎర్లీగానే క్యాండిల్ బయింగ్ అనేది చూపిస్తుంది. హోల్డ్ ఆన్. మన యాక్చువల్‌గా టార్గెట్ ఇది. మధ్యలో బయర్స్ వచ్చారు. ఓకే. సో, మోస్ట్ ప్రాబబ్లీ సెల్లింగ్ క్యాండిల్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు. వెయిట్ చేయండి. కంగారేం లేదు. ఇక్కడ మనం చూసుకుంటే ఇది యాక్చువల్‌గా ఇంకొక లెవెల్. ఓకే. సో, ఐ థింక్ మనం సెల్ ట్రేడ్ వెళ్దాం గైస్. నేను ఇక్కడ సెల్ ట్రేడ్ ప్లాన్ చేస్తా. కొద్దిగా సేఫ్టీ దొరకనియండి. సేఫ్టీ దొరికితే ఓకే. నేను ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేసుకున్నాను ఇక్కడ. ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ ఇట్ టు బి రెసిస్టెన్స్. సో, లెట్స్ సీ. ఒక అట్లీస్ట్ రెడ్ డోజీ అని అవ్వాలి. సెల్లింగ్ క్యాండిల్ అయితే అవ్వాలి. సో, నేను అందుకే సెల్ ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను. ఆల్రైట్. బ్యూటిఫుల్ గైస్. బ్యూటిఫుల్ విన్. ఫస్ట్ ట్రేడ్ విన్. సో, పాయింట్ నేను ఎందుకు ఇక్కడ నేను సెల్ ట్రేడ్ ప్లేస్ చేశాను. ఇక్కడ సైకాలజీ అర్థం చేసుకోండి. క్యాండిల్ స్టిక్ సైకాలజీ. మార్కెట్ అనేది ఇక్కడ అప్ ట్రెండ్‌లో ఉంది. కరెక్ట్. సడన్‌గా అప్ ట్రెండ్ కాస్త షిఫ్ట్ అయింది డౌన్ ట్రెండ్‌కి. ఇది మీకు చెప్పాను. ఇక్కడ ఏమైంది స్ట్రక్చర్ బ్రేక్ అయింది. హైయర్ హైస్ కాస్త బ్రేక్ అయ్యి లోవర్ హైస్ జనరేట్ అవుతున్నాయి. లోవర్ లోస్ జనరేట్ అవుతున్నాయి. సో, మార్కెట్ అనేది షిఫ్ట్ అయింది. సో, అప్పుడే మీకు చెప్పాను మనం సెల్లింగ్ కాస్ట్ చూస్తాం. ఎందుకంటే మార్కెట్ ఈస్ గోయింగ్ ఇన్ డౌన్వర్డ్స్. తర్వాత ఏమైంది నేను ఇక్కడ నుంచి ఎందుకు సెల్ ట్రేడ్ ప్లేస్ చేశాను. యాక్చువల్‌గా అయితే చూడండి. ఇది మన నెక్స్ట్ టార్గెట్ మార్కెట్. ఈ లెవెల్ ఈ జోన్ మీకు చెప్పాను ఆల్రెడీ నెక్స్ట్ సపోర్ట్ ఇది. సో, మార్కెట్ లోవర్ లోస్ వస్తుంది కాబట్టి ఇక్కడికి రావాలి బేసికల్లీ. సో, రావాలి. నేనేం చెప్పాను ఒకవేళ ఇక్కడికొస్తే మనకి ఇక్కడ రీసెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఒక బై ట్రేడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాను. బట్ మార్కెట్ ఏం చేసింది ఈ క్యాండిల్ ఈ గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుంది కదా! యాక్చువల్‌గా అది రెడ్ అయ్యి కిందకొస్తే మనం ఇక్కడ నుంచి బై ట్రేడ్ అనేది మన ప్లాన్. కానీ ఏమైంది మార్కెట్ ఈ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ చేసింది. బట్ మనకి తెలుసు మార్కెట్ అనేది స్ట్రక్చర్ వైస్ ఏంటి ఇలా ఎళ్లి ఇలా వస్తుంది. ఎలా? ఇలా ఎళ్లి ఇలా వచ్చి ఇలా ఎళ్లి ఇలా రావాలి. సో, నేను స్ట్రక్చర్ వైస్ ఆలోచించి ఈ బయర్ అనే క్యాండిల్ మేబీ ఒక రిట్రేస్‌మెంట్ అవ్వచ్చు. మేబీ ఒక ఫేక్ క్యాండిల్ అవ్వచ్చు. సో, నేను నెక్స్ట్ క్యాండిల్ సెల్ సైడే తీసుకున్నాను. ఎందుకంటే నా టార్గెట్ ఇది. సో, నేను అందుకే సెల్ సైడ్ అయితే వెళ్ళాను గైస్ అండ్ వి వన్ నాట్ ట్రేడ్. ఓకే. నేను స్ట్రక్చర్ బట్టి వెళ్ళి సెల్ సైడ్ అక్కడ ట్రేడ్ ప్లేసాను. మీరు చూడండి ఇప్పుడు క్యాండిల్స్ ఎటు వస్తున్నాయి? కిందకే వస్తున్నాయి. ఎందుకంటే మార్కెట్ ఇలాగ ఎళ్లి ఇలా వచ్చి ఇలా ఎళ్లి ఇలాగే రావాలి. అదే జరగాలి. అదే జరిగింది చూడండి. వి గెట్టింగ్ ఎ సెల్ ట్రేడ్. ఐ మీన్ మార్కెట్ ఈస్ రీచింగ్ దిస్ లెవెల్. యాక్చువల్‌గా ఇక్కడే గ్రీన్ ప్లేస్‌లో ఒక రెడ్ వచ్చేయాలి. బట్ ఈ గ్రీన్ ఒక రిట్రేస్‌మెంట్. సో, నేను అందుకే సెల్ సైడ్ వెళ్ళాను. నా డైరెక్షన్ ఎందుకంటే నా టార్గెట్ ఈ లెవెల్. సో, ఈ లెవెల్ సైడే నేను చూస్తా. అండ్ నా డైరెక్షన్ ఏంటి? సెల్ డైరెక్షన్. బికాస్ మార్కెట్ ఈస్ ఇన్ డౌన్ ట్రెండ్. ట్రెండ్ ఎలా కనిపెట్టాం మనం చేంజ్ ఆఫ్ స్ట్రక్చర్ అయ్యాక. అండ్ మన టార్గెట్ ఎలా కనిపెట్టాం నెక్స్ట్ టార్గెట్ ఇది కాబట్టి. దట్స్ ఆల్ గైస్ సింపుల్.
గైస్ నేను యూరో జేపీవైలో ఇక్కడ నుంచి ఒక బై ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను. ఓకే. ఎందుకు అంటే ఇక్కడ చూడండి రీసెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఈ లెవెల్ నుంచి ఎక్స్పెక్టింగ్ బయింగ్. సో నేను అందుకే అనేది ఈ జోన్ నుంచి ఒక బై ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను యూరో జేపీవైలో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ ట్రాప్ ఆన్ దిస్. సో నేను అందుకనే బై ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ వర్క్. నేనైతే బయింగ్ క్యాండిల్లో గ్రీన్ క్యాండిల్ అని అవ్వాలి, ఒక గ్రీన్ డోజీ అని అవ్వాలి గైస్. అదే ఎక్స్పెక్టేషన్ యాక్చువల్గా. బట్ మార్కెట్ అనేది క్లోజింగ్ బిలో ద లెవెల్, సో ఈ ట్రేడ్ లాస్ అయ్యాం మనం. ఓకే, దిస్ వాస్ లాస్. సో మార్టింగల్ తీసుకోవచ్చా అంటే లెట్స్ వెయిట్, ఎందుకంటే మేబీ ఐ కెన్ గో ఫర్ ఎ మార్టింగల్ గైస్. కొద్ది కిందకు వస్తే సేఫ్టీతో నేను ఒక మార్టింగల్ తీసుకున్నాను. సేఫ్టీ దొరకలేదు, నేనైతే మార్టింగల్ ప్లేస్ చేయలేకపోయాను. నేను ఇక్కడ నుంచి చూడండి మార్టింగల్లో విన్ అవుతున్నాం. ఈ సపోర్ట్ నుంచి యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ సపోర్ట్ని బ్రేక్ చేసింది. సో క్యాండిల్ అనేది బ్రేక్ చేసుకుంటూ కిందకు వచ్చింది అండ్ నెక్స్ట్ క్యాండిల్ అనేది గ్రీన్ అవుతుంది. గ్రీన్ అయిపోయింది. మనం మార్టింగల్ తీసుకుంటే ఇక్కడ విన్ అయ్యే వాళ్ళం, బట్ ఐ డిడ్ంట్ టేక్ మార్టింగల్, సో ఇగ్నోర్ ఇట్. ఓకే, ఇక్కడ కూడా మార్కెట్ అనేది ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసుకుంటూ కిందకు వస్తుంది గైస్. ఓకే, నేను ఈ సపోర్ట్కి వస్తే ఐల్ టేక్ ఏ బై ట్రేడ్. ఓకే, ఈ సపోర్ట్కి వస్తే ఐల్ టేక్ ఏ బై ట్రేడ్ యూఎస్డి క్యాండ్లో. యూరో జీబీపీ.
लंच हो गया भाई मैं సో గైస్ ఏడి యూఎస్టీలో ఒకవేళ ఈ లెవెల్ని టచ్ చేస్తే నేను ఒక బై ట్రేడ్ ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాను. వెయిటింగ్ ఫర్ దిస్ లెవెల్ టు బి టచ్డ్. ఇన్ దిస్ కేస్ ఐ విల్ టేక్ ఎ బై ట్రేడ్. ఒకవేళ టచ్ చేయకపోతే నో ట్రేడ్. లెవెల్ టచ్ చేయాలి. నో, నాట్ యెట్. నేనైతే ట్రేడ్ ప్లేస్ చేయలేదు. సో లెట్స్ సీ. ఎందుకంటే ఈ స్ట్రగల్ చూడండి, గుడ్ సపోర్ట్ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇక్కడ నుంచి 3 క్యాండిల్స్, నెక్స్ట్ 2 క్యాండిల్స్ కూడా ఈ లెవెల్ నుంచి ఇక్కడ కూడా అంతే. ఈ ఒక్క క్యాండిల్ బ్రేక్ ఇచ్చింది, బట్ ఈ క్యాండిల్ లెవెల్ చూడండి ఇన్నిసార్లు మార్కెట్ అనేది రెస్పెక్ట్ చేసింది. సో ఇప్పుడు కూడా రెస్పెక్ట్ చేస్తుందని నేను ఇక్కడ నుంచి బై ట్రేడ్ అంటున్నాను. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ టచ్ చేస్తే ఐమ్ గోయింగ్ ఫర్ ఎ బై ట్రేడ్. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయింది, బట్ స్టిల్ నేను వెయిట్ చేస్తా టచ్ చేయడానికి లెవెల్. వెయిటింగ్ ఫర్ ద లెవెల్ టు బి టచ్డ్. ఓకే, నేను ట్రేడ్ ప్లేస్ చేశాను గైస్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇది ఒక గుడ్ సపోర్ట్ కాబట్టి నేను ఇక్కడ నుంచి బై ట్రేడ్ అనేది ప్లాన్ చేశాను. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే ఈ జోన్ నుంచి మీకు చెప్పినట్టు మల్టిపుల్ టైమ్స్ ఇన్ని క్యాండిల్స్ అనేది గ్రీన్ క్యాండిల్స్ వచ్చే బ్రేక్ చేయలేకపోయే లెవెల్ని. సో నేను ఆ లెవెల్ నుంచి వెయిట్ చేసి ఐ టుక్ ఏ బై ట్రేడ్. అండ్ మనం చూసుకుంటే మార్కెట్ మన డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అండ్ వీ వాంట్ ద ట్రేడ్ గైస్. ఓకే, సో సింపుల్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్తున్నాను. ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది ఈ లెవెల్ని 1 2 3 4 క్యాండిల్స్ బ్రేక్ చేయలేకపోయి. ఇది బ్రేక్ కాదు, రివర్సల్ అయింది. దిస్ ఇస్ కాల్డ్ రివర్సల్, నాట్ బ్రేక్అవుట్. సో అలానే ఒక్క నిమిషం, అలానే ఇప్పుడు ఇలా మూవ్ అయినప్పుడు కూడా చూడండి మార్కెట్ 1 2 3 ఇది కూడా బ్రేక్అవుట్ కాదు, రివర్సల్ వచ్చింది కాబట్టి 5 6 ఏ క్యాండిల్ కూడా ఈ లెవెల్ని బ్రేక్ చేయలేకపోయి. సో దట్స్ ఎ గుడ్ సపోర్ట్. సో నేను అందుకే ఆ లెవెల్ నుంచే బై ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను. వీ వాంట్ నాట్ ట్రేడ్. ఓకే, సో వీ టుక్ 3 ట్రేడ్స్ గైస్. ఇప్పటికి 2 విన్ అయ్యాం, 1 లాస్ వచ్చింది. ఐ విల్ టేక్ 1 more ట్రేడ్ అండ్ దెన్ విల్ ఎండ్ అప్ ది వీడియో ఫర్ టుడే. ఇక్కడ చూసుకుంటే జీబీపీ జేపీవై వెరీ స్ట్రాంగ్లీ సపోర్ట్. ఓకే, కానీ లెట్స్ గో ఫర్ ఎక్స్ట్రీమ్ సపోర్ట్ ఇన్ దిస్ కేస్. సో మనకి ఇది ఎక్స్ట్రీమ్ సపోర్ట్ లెవెల్ అవుతుంది. ఓకే, ఈ ట్రెండ్ లైన్ ఇంకా నేను డిలీట్ చేస్తున్నా, అయిపోయింది, బ్రేక్ అయిపోయింది కాబట్టి. సో ఒకవేళ మార్కెట్ ఈ జోన్లోకి వచ్చి మనకి ఏదైనా రివర్సల్ సైన్ కనిపిస్తే వీ కెన్ గో ఫర్ ఏ బై ట్రేడ్. ఓకే, యూరో జీబీపీ చూడండి గైస్, మార్కెట్ ఈస్ కమింగ్ ఫర్ ఎన్ ఎక్స్ట్రీమ్ రెసిస్టెన్స్. ఇట్స్ ఎ గుడ్ జోన్, రెసిస్టెన్స్ జోన్. మనకి ఇఫ్ యూ గెట్ ఎనీ ప్రాపర్ కన్ఫర్మేషన్ వీ కెన్ ప్లాన్ ఎ ట్రేడ్. ఓకే, సో జస్ట్ వెయిట్ ఫర్ ఎ ప్రాపర్ కన్ఫర్మేషన్. రెసిస్టెన్స్ దగ్గరే ఉంది, బట్ ఓకే ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అయిపోయింది గైస్. సో we cannot enter a trade now, ignore it. ఇక్కడ చూడండి యూరో యూఎస్టీ, we can see that market is following this downtrend because trend is anyway downtrend, lower lows, lower highs, market structure is downside. Okay, hold on. జీపీపీ జేపీవై మన జోన్లోకి వచ్చింది, బట్ లెట్స్ వెయిట్ గైస్, లెట్స్ వెయిట్. వీ నీడ్ ప్రాపర్ లెవెల్, ఎల్స్ నో ట్రేడ్.
ఇక్కడ నాకు తెలిసి లెట్స్ వెయిట్ ఫర్ దిస్ సపోర్ట్. దిస్ ఈస్ ఎ గుడ్ వన్, స్ట్రాంగర్ సపోర్ట్. చూడండి ఇక్కడ మార్కెట్ అనేది రిజెక్షన్ ఇచ్చింది. ఇక్కడ సపోర్ట్ కింద ఇది సపోర్ట్ కింద, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ కింద. సో ఈ లెవెల్ గుడ్ స్ట్రాంగ్ సపోర్ట్. సో ఒకవేళ క్యాండిల్ ఇక్కడికి వచ్చాక ఇఫ్ వి గెట్ ఎనీ కన్ఫర్మేషన్ ఆన్ 5 seconds, మనకు అప్పుడు విల్ ప్లాన్ ఫర్ ఎ ట్రేడ్. ఓకే, ఓకే గైస్, ఇక్కడ కూడా మార్కెట్ ఈస్ యూఎస్సీ జేపీ ఈస్ ట్రైంగ్ టు కమ్ టు అ సపోర్ట్ ఏరియా. ఒకవేళ ఈ సపోర్ట్ని ట్యాప్ చేస్తే టేక్ బై ట్రేడ్. ఓకే, ప్రస్తుతానికి నో, ఇట్ డెంట్ టచ్, సో నో ట్రేడ్. బట్ ఈ క్యాండిల్ క్లోజింగ్ బట్టి ఐ కెన్ అండర్స్టాండ్ మనం నెక్స్ట్ బయస్కి వెళ్ళొచ్చా లేదా అని. ఇట్స్ ఎ గుడ్ సపోర్ట్, సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఇక్కడ నుంచి వీ కెన్ సీ వెరీ గుడ్ రిజెక్షన్ ఎస్ఎన్ఆర్ కింద బిహేవ్ చేస్తుంది. సో హోల్డ్ ఆన్, ఇక్కడ నుంచి బైక్ నేను వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఓకే, ఐ థింక్ మనం ఈ జోన్ కూడా మిటిగేట్ అయ్యేదాకా వెయిట్ చేయడం బెటర్. ఓకే, ఎందుకంటే నాకు ఇంకా స్ట్రెంగ్త్ కనిపిస్తున్నారు సెల్లర్స్లో. సో నేను అందుకే బై ట్రేడ్ ప్లేస్ చేయలేదు గైస్, ఇగ్నోర్ ఇట్. This is a good support level, actually very good zone. ఓకే, ఆల్రెడీ మార్కెట్ అనేది బయింగ్ స్టార్ట్ అయింది జోన్ నుంచి. ఇప్పుడు చూడండి గైస్, యూరో జీబీపీ వీ కెన్ సీ దట్ ఇక్కడ నుంచి ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అని జనరేట్ అవుతుంది. మోస్ట్లీ ఇది ఒక ట్రాప్ అవుతుంది. సో చాలామంది ఇక్కడ నుంచి సెల్ సైడ్ వెళ్తారు. బట్ మనం కన్ఫర్మేషన్ తీసుకొని దొరికితేనే సెల్లింగ్ ట్రేడ్ చేద్దాం, లేదంటే నో ట్రేడ్. బేసికలీ హోల్డ్ ఆన్, దిస్ ఇస్ లుకింగ్ లైక్ ఎ స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్. నేను ఆపోజిట్ ట్రేడ్ చేస్తున్నా, బై సైడ్. ఓకే, ద రీజన్ ఏంటంటే ఇక్కడ ట్రాప్ సైకాలజీ అండ్ మనకు తెలుసు బేరిష్ ఎంగల్ఫింగ్ తర్వాత వీ కెన్ ఎక్స్పెక్ట్ బయింగ్ క్యాండిల్ అని చెప్పి నేను అందుకే ఇక్కడ బై ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను గైస్. సో లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. అండ్ ఇలా కూడా చూసుకుంటే మార్కెట్ మన క్లియర్ అప్ ట్రెండ్లో ఉంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. I'm expecting at least ఈ half of the level క్యాండిల్ రీచ్ అవుతుందని చెప్పి బయస్ అనేవాళ్ళు. There you go. Alright guys, we won our trade. సో ఇప్పటికి 4 trades తీసుకున్నాం, 3 win అయ్యాం, 1 loss. సో I will end the video here. That's all for today. And sorry guys, నాకు చిన్న పర్సనల్ పని మీద నేను లాస్ట్ 2 days వీడియో చేయలేకపోయాను. From now I will be again back. Thanks for watching the video guys. If you like the content, please like the video and subscribe the channel. Have a good day guys. See you tomorrow. Bye bye.